2015-16 వర్షన్ ఆఫ్ పేర్ని నాని ఇప్పుడున్న పేర్ని నాని ఇంకా బాగా అగ్రెసివ్ అయిపోయినట్టున్నారు. మా అయితే పోలీసుతో కొట్టించగలరు, ఇంతకు మించి ఏం చేయగలరు. నేను చూసాను ఆ వీడియో. నేను కూడా ఏంట్రా ఊరికే రప్ప అంటారు మీరు, కన్ను కొడితే రాత్రులు కన్ను కొడితే అయిపోవాలి పని, అంతేగాని రప్ప అంటే కొట్టేవాడు కావాలి, నాకు కుర్రోళ్ళు కావాలి, స్పీడ్గా ఉండాలి. అది తప్పు చేసిన కొట్టేయాలి. మేము కాపు నా కొడుకులో ఒకసారి ఒక మాట అన్నారు, అది మీ స్టేచర్ కరెక్ట్ అనిపించిందా మీకు? వైసీపీ నా కొడకల్లారా ఈ సమాజం తప్పు పట్టుకోవాలా, మీడియా తప్పు పట్టుకోవాలా. నిన్నగాక మొన్న అన్నాడు, ఏంట్రా చూస్తారు మన సినిమా గురించి చెడు ప్రచారం చేస్తున్నారు, కొట్టండి నా కొడుకుల్ని. మిమ్మల్ని, మీ ప్లేస్ని, మీ నియోజకవర్గంలో ఉన్న మీ యొక్క ఆ లెగసీని కిట్టు కంటిన్యూ చేయగలరు అనుకుంటున్నారా మీరు? మా నాన్నగారికి ఉన్న లక్షణాల్లో చాలా వరకు కనబడుతుంది. అవునా? అంటే ప్రజెన్స్, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రజెన్స్. ఏంటి మచిలీపట్నం పోర్టు మీరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నేను ఒకటే సార్, సముద్రంలోకి బండరాలు జగన్ వచ్చి బండరాళ్ళు వేస్తూ మొదలు పెట్టాడు. బండరాళ్ళు వేయటం అంటే పోర్టు కడతామా అని మాట్లాడాడు. పోర్ట్, బందర పోర్ట్ అనేది ఆలోచన నాది, సంకల్పం నాది, ప్రయత్నం నాది. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి టెండర్ పిలిపించింది నేను. ఈ తిరుపతి లడ్డు దగ్గర నుంచి మీరు చూస్తే అక్కడ నుంచి ఆయన పొలిటికల్ ఫేజ్ అంతా టోటల్గా ట్విస్ట్ చేసుకొని బీజేపీ చేతిలో కీలుబొమ్మలాగా ఆయన మారిపోయాడని మీ అభిప్రాయం చెప్పండి. నాకు ఎందుకు కొద్దిగా ట్రంప్ ఈయన ఒక లక్షణాలు కనపడతాయి. ఏకాంత చదువుకునే సాధారణ రాజకీయ నాయకుడిని ఒక చిన్న పట్టణంలో పుట్టి అక్కడే చదువుకుని, అక్కడే బడిలో చదివి, అక్కడే కాలేజీలో చదివి, అక్కడే రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఊరూరికి పుట్ల. నా పేరు గాలి కాదు, పవనం కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి టికెట్ రేట్ల విషయంలో. ఇప్పుడు వీళ్ళని కూడా విమర్శిస్తున్నాను నేను. ఎందుకు అంటే రేట్లు ఎట్లా పెంచుతావు నువ్వు? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని ఇచ్చిన జీవోని ఇవాళ వరకు ఎందుకు రద్దు చేయలే మీరు? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, హరిహర వీరమల్లు సినిమాకి 600 రూపాయలు అమ్ముకోవచ్చు స్పెషల్ షో అని ఏ జీవోని కోట్ చేసి ఇచ్చాడు? ఇప్పుడు మీకు మల్లం గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉందా? పిఠాపురంలో ఆ కులం ఈ కులం అని లేకుండా ప్రతి కులపోడు ఓటేయకపోతే ఆయనకి 80,000 90,000 మెజార్టీ ఎందుకు వస్తారు? కరెక్ట్. ఈయన స్ట్రాటజీ ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేస్తుంటాడు. ఇదేంటి హిందూ మతం అంటున్నాడు, మన క్రిస్టియన్ అంటే అది మనం ఆలోచించేలా తప్పని ఇంకోటి చెప్పేస్తుంటాడు.